హైకోర్టు అయితే అంబటి రాంబాబుకి ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షాక్ ఇచ్చిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ వినుకొండ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అయిన చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇంకా అంబటి రాంబాబు గారికి హైకోర్టు షాక్ ఇచ్చిందని అయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే ఒకటండి, ఎక్కడైతే ఈసీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో గొడవలు లేకుండా జరపాల్సిన దాంట్లో ఈసీ చాలా ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. అంటే జై భారత్ నేషనల్ పార్టీ దీన్ని ఖచ్చితంగా ఒక ఈసీ ఫెయిల్యూర్గా చూస్తుంది. తర్వాత సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్తుంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్తా ఉంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మిషనరీ ఏదైతే ఉందో ఈ రెండు పార్టీలు విచ్చలవిడిగా పంపకాలు చేస్తున్న క్రమంలో వాటిని కంట్రోల్ చేయలేక, అడ్డుకట్ట వేయలేక, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ ఎన్నికలు జరిపే క్రమంలో యంత్రాంగం మొత్తం మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది. దాని పర్యవసానాలే మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టడాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే హైకోర్టును ఆశ్రయించి రీపోల్ అంటున్నారో, అంటే వీళ్ళకి అనుకూలంగా రీపోలింగ్ జరిగిన దగ్గర ఒక పర్లేదు, వీళ్ళకి నెగిటివ్గా జరిగిన బూతుల దగ్గర రీపోలింగ్ జరగాలని అడగటం సమంజసం కాదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలే సజావుగా జరగలేదు. అంత ఎన్నికలు మొత్తం డబ్బు మద్యం ప్రవాహం అయిపారింది. అట్ ద సేమ్ టైం కుల మతాలుగా ఓటర్లను విడగొట్టి కుల మతాలుగా ఓట్లు అడిగారు. సో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. అండ్ ఎవరైతే వీళ్ళు ఎన్నికలు జరిగే క్రమంలో ఈ సోకాల్ రెండు పార్టీల లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సో వర్చువల్గా కమ్యూనిటీ లైన్స్ మీద, తర్వాత రిలీజియస్ లైన్స్ మీద డబ్బు పంపకాల్లో విచ్చలవిడిగా జనాల్ని విడగొట్టారు. దాని పర్యవసానమే పోస్ట్ పోల్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వైలెన్స్. ఇప్పుడైతే నాయకులు రెండు వర్గాలుగా ప్రజలను విడగొట్టారో, వాళ్ళలో ఒక రకమైన హేట్రెడ్ పెంచేసేసి ఈ గొడవలు జరిగేదానికి కారణం ఏంటి? గొడవల గురించి అడ్రస్ చేయకుండా, గొడవలు జరిగేదానికి కారణాలు ఎవరు అరెస్ట్ చేయండి అని అడగకుండా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ ఈవీఎం బద్దలు కొట్టిన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలని కేసు వేయాల్సింది పోయి రీపోలింగ్ అడుగుతున్నారు. ఎంత దౌర్భాగ్యం! మరి ఈ మాచర్లలో ఈవీఎం బద్దలు కొట్టిందని నేను ఏం చేయాలి? ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చంద్రగిరి ఓకే, సత్తనపల్లి ఓకే, మీకు అన్యాయం జరిగింది. కానీ ఒక డెమోక్రసీని మర్డర్ చేశాడు కదా ఈవీఎంని బద్దలు చేసి. ఏ ఈవీఎంలో పడ్డ ఓట్ల ద్వారా ఆయన ఎమ్మెల్యేగా గత 15 సంవత్సరాలుగా ఉంటున్నారు. 2009 నుంచి ఆయన కంటిన్యూస్లీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కనీసం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, ఈవీఎంల మీద గౌరవం లేదు, అందులో పడ్డ ఓట్ల మీద గౌరవం లేదు. ఇలాంటి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని రౌడీ మూకలతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఒకటండి, ఇది మెయిన్లీ ఈ ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగకుండా ఈ రకంగా ఈ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చేదానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది. సెన్సిటివ్ ఏరియాస్లో గొడవలు జరుగుతాయి అనే ఒక కదలికల్ని కూడా గ్రహించలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయింది. నెంబర్ 1 ఫెయిల్యూర్ ఆ సైడ్ నుంచి. అట్ ద సేమ్ టైం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరపాల్సిన ఈసీ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగకుండా ప్రలోభాలతో ఎన్నికలు జరిగేదానికి ప్రోత్సహించడం వల్ల, ప్రలోభాలు పెడుతున్నప్పుడు వీళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చోవడం వల్ల, వాళ్ళు ప్రలోభాలు పెచ్చురిల్లినప్పుడు వీళ్ళ ప్రలోభాలు పెరిగినప్పుడు వీళ్ళు గొడవలు చేశారు, వీళ్ళ ప్రలోభాలు పెరిగినప్పుడు వీళ్ళు గొడవలు చేశారు. సో ఈ ప్రలోభాలు ఎక్కువైన క్రమంలో మేము గెలవాలనే ఒక కాంపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ అండ్ లిక్కర్ చేస్తున్న ఈ క్రమంలో మాది పై చేయి సాధించాలంటలేదు, మేము పై చేయి సాధించాలని గొడవలు చేశారు. దీనికి అంతటికీ కారణము ఎలక్షన్ కమిషన్ ఈసారి ఎక్కడా కానీ ప్రాపర్గా మనీ డిస్ట్రిబ్యూషన్ ఆపే ప్రయత్నం చేయలేదు, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ ఆపే ప్రయత్నం చేయలేదు, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరిగేదానికి ప్లాన్ చేసుకోలేదు. పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. అసలు పల్నాడు జిల్లాలో అయితే పోలింగ్ బూత్ల దగ్గర కనీసం పోలీస్ విత్ వెపన్స్ లేకుండా 1 or 2 కానిస్టేబుల్ ఉన్నారండి. ఈసీ డిప్లాయ్ చేయాల్సింది ఈసీ కదా. సెన్సిటివ్ లొకాలిటీస్ని అన్నింటినీ రికగ్నైజ్ చేసి వాటిని అక్కడ పోలీస్ పర్సనల్ని డిప్లాయ్ చేయాల్సింది ఈసీనే కదా. అదే కదా కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ బీజేపీ చేతిలో బీజేపీని ఎలా గెలిపించాలో, భారతదేశంలో మళ్ళీ బీజేపీని ఎలా పవర్లో తీసుకురావాలనే దాంట్లో నిమగ్నం అయిపోయింది. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు ఎలా జరిగితే ఏంటి వాళ్ళకి సంబంధం లేదు. అంటే ఇక్కడ కూటమి జగన్ అవి పక్కన పెట్టండి, వాళ్లకు సెంటర్లో బీజేపీ ఉండాలి. రాష్ట్రాల్లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ని మళ్ళీ కొన్ని నెలల తర్వాత వాళ్ళు కూల్చాలనుకుంటే, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే
మనం చూసాము చాలా రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్లో అయితే ఆల్మోస్ట్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అన్నింటినీ కూల్చేశారు. మహారాష్ట్రలో ఆల్మోస్ట్ మార్నింగ్ 4 దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలని, గవర్నర్ కానివ్వండి, ఈసీ కానివ్వండి, క్యాగ్ కానివ్వండి, తర్వాత ఫినాన్స్ కమిషన్ కానివ్వండి, ప్రతి వ్యవస్థ, అది కాన్స్టిట్యూషనల్ బాడీ కానివ్వండి, స్టాట్యూటరీ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ప్రతి దాన్ని సొంతానికి వాడుకోవడం బీజేపీకి అలవాటు అయిపోయింది. ఆ క్రమంలో దేశంలో ఎన్నికలు ఎలా జరిగినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈవీఎం ధ్వంసం చేసింది అన్ని టీవీల్లో టెలికాస్ట్ అయింది. దాని మీద ఎలక్షన్ కమిషన్ 13 ఎన్నికలు జరిగితే 21 వరకు ఏం చేశారు వీళ్ళు? 13వ తారీఖే దాన్ని అప్పుడే దాన్ని పబ్లిష్ చేసి ఆ రోజే ఆయన అరెస్ట్ చేయాలి కదా. 13వ తారీఖు జరిగిన దాన్ని అక్కడ ఇమీడియట్గా పీఓ ఆర్ఓకి ఇన్ఫామ్ చేయాలి, ఆర్ఓ కలెక్టర్కి ఇన్ఫామ్ చేయాలి, కలెక్టర్ దగ్గర నుంచి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి వెళ్ళాలి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. ఆ రోజు యాక్షన్ తీసుకోవాలి కదా. వారం రోజులు ఎందుకు మీరు కాలం గడిపేశారు? మీ అండర్లో, మీ సూపర్విజన్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాల్సిన ఎన్నికల్ని ఒక గూన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే, ఈవీఎంల ద్వారా ఓట్లు వేయించుకొని గెలిచిన ఎమ్మెల్యేని వచ్చి అదే ఈవీఎం బాక్స్ని బద్దలు కొట్టేస్తూ ఉంటే ఏం చేస్తుంది ఈసీకి అవమానం కదా, సిగ్గుచేటు కదా. ఒకటి అక్కడ నుంచి వచ్చిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాకు సంబంధించి ఆ బూత్లో వాళ్ళకు చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి అనేసి ఇన్ఫర్మేషన్ ఉందంట. సో మనకు తక్కువ ఓట్లు పడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎలా ఉన్నాయంటే, ఆల్మోస్ట్ ఇది ఎన్నికల్లో కాకుండా ఒక పవర్ కాంపిటీషన్ ఎక్కువ నడిచింది. ఈ కాంపిటీషన్లో మనం వెనకబడి ఓడిపోతామేమో అనే ఒక దాంతో ఆయన ఆ పని చేశాడనేసి మాకున్న ఇన్ఫర్మేషన్. ఆయనకు ఆ బూత్లో తక్కువ ఓట్లు పడుతున్నాయి, ఈ బూత్లో ఎన్నికలు నాకు తక్కువ ఓట్లు పడుతున్నాయని ఆ ఈవీఎంని ఆయన బ్రేక్ చేసే ప్రయత్నం చేశాడు. భయం ఉంటే అసలు ఆ పని ఎలా చేస్తాడు? అసలు ఆయనకు వ్యవస్థల మీద గౌరవం కానీ, వ్యవస్థల పట్ల భయం కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే వ్యక్తి అయితే అసలు ఆ పని చేస్తాడు. అసలు ఆయనలో ఏమాత్రం డెమోక్రటిక్ ట్రైట్స్ ఉంటే, ఆయన ఏమాత్రం డెమోక్రసీని రెస్పెక్ట్ చేసే పర్సన్ అయితే, ఆయన ఏమాత్రం ఎలక్షన్ ప్రక్రియని రెస్పెక్ట్ చేసే మనిషి అయితే, అంటే మీకు అనుకూలంగా రిజల్ట్ వస్తుంది, మీకు అనుకూలంగా ఓటింగ్ జరుగుతుందంటే ఒకలా ఉంటారు, మీకు వ్యతిరేకంగా ఓటింగ్ వస్తుందంటే ఇంకోలా బిహేవ్ చేస్తారా? సో ఇలా బిహేవ్ చేయకపోతే ఎలా చేసినా, ఏం చేసినా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన ఈసీ ఏం చేస్తుంది? గాడిదలుగా వస్తుందో ఈరోజుకి. దరిద్రం ఏంటో తెలుసండి, జ్యుడిషియరీ 6th వరకు అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని నేను రూలింగ్ ఇచ్చింది, అరెస్ట్ చేయొద్దనేసి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా? అరే ఎవరికన్నా ఏదైనా అన్యాయం జరిగింది అంటే లాస్ట్ రిసార్ట్ కోర్ట్స్ అండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈవీఎం బ్రేక్ చేసిన ముద్దాయిని 6వ తారీఖు వరకు అతని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవద్దంటే కోర్టు కూడా ఎలాంటి సందేశాన్ని సమాజానికి పంపుతుంది అంటే, తప్పులు చేయండి రానైనా, కోర్టులోకి తప్పులు చేసినప్పుడు కూడా రిలీఫ్ దొరుకుతూ ఉంది, కోర్టులను అడ్డం పెట్టుకుని మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవచ్చు, బయట స్వేచ్ఛగా తిరగచ్చు. ఇందాక నేను ఎక్కడో బ్రేకింగ్ చూసా ఏదో పేపర్లో, ఈరోజు ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లకు వెళ్తున్నాడంట. అంటే ఎంత వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయో చూడండి. ఒక ఈవీఎంని బ్రేక్ చేసిన వ్యక్తి, ఆ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన వ్యక్తి, జ్యుడిషియరీ నుంచి రిలీఫ్ తీసుకొని ఇన్ రిటర్న్ నిన్నటి వరకు దాక్కున్నాడు, ఎవరికి కనపడకుండా. అలాంటి వ్యక్తి ఈరోజు దర్జాగా ప్రాంతానికి వెళ్ళేదానికి ప్లాన్ చేసుకుంటున్నారు అన్నదమ్ములు ఇద్దరు.